హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. విషయం ఏంటంటే, రీసెంట్గా జాబ్లు, సాఫ్ట్వేర్ జాబ్స్ విపరీతంగా పోతున్నాయి, కానీ కొత్త జాబ్స్ మళ్ళీ వస్తున్నాయి. నేను ప్రీవియస్గా చెప్పినట్టు కొన్ని వీడియోస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంత సంపాదించవచ్చు, ఎలా సంపాదించవచ్చు, మంచిగా ఎంత సంపాదించవచ్చు అని అంతా చెప్పా. కానీ చాలామంది కాల్స్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 17 to 18 మెంబర్స్ కాల్ చేశారు. అందులో 5 మందికి మాత్రమే క్లాసెస్ తీసుకున్నా. మిగతా వాళ్ళు సీరియస్గా లేరు. 5 మందిలో 3 బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్సలెంట్గా సంపాదిస్తున్నారు. అంటే మంత్లీ మినిమం టు మినిమం 50,000 to 80,000 ఈజీగా. మీరు చూసినట్టయితే నేనే మీకు ఒక ఇది చూపిస్తా. నేను డీల్స్ చేసిన ప్రతి ఒక్కటి రాసుకుంటా. యాక్చువల్లీ నేను ఎక్కువగా చేయను, రెంటల్స్ అనేటివి ఎక్కువగా చేయను, రీసేల్స్ చేస్తుంటా. రీసేల్స్లో ఎట్లా అంటే రిజిస్ట్రేషన్స్ అయ్యేవి లేట్గా ఉంటాయి. ఇది ఈ సంవత్సరంది మాత్రమే. ఈ సంవత్సరం 2026లో 2 ఫ్లాట్స్ సెల్ చేశాము. ఇంకా రిజిస్ట్రేషన్స్ అవ్వలే, టోకన్ అయినాయి, అగ్రిమెంట్ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని బ్యాంకింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇట్లా తక్కువలో తక్కువ ₹1,00,000 అంటూ ఈజీగా సంపాదించవచ్చు. మీకు నిజం చూపిస్తా. యాక్చువల్లీ విత్డ్రా చేసుకుని వచ్చా క్యాష్. చూపిస్తా చూడండి. క్యాష్ చాలా మంది అనుకుంటారు అబద్ధం చెప్తారేమో అన్నట్టు. మీకు సరిగా అనిపిస్తుందో లేదో. ఓకే, డబ్బు సంపాదించడం చాలా ఈజీ. మీకు ఈ నెలలో నేను ఎన్ని క్లోజ్ చేసా వాటి గురించి కూడా ఫోటో ఏంటి రికార్డు చూపిస్తా. ఇట్లా ఉంటుందండి. ఇట్లా ఇన్ని ప్రాపర్టీస్ క్లోజ్ చేశా. ప్రాపర్టీ పేరు, ఎంత వచ్చింది అంతా పెడతాను. ఇట్లా సంపాదించడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. అంటే మీరు శ్రద్ధ ఉండాలి, పని మీద డెడికేషన్ ఉండాలి, చెప్పిన మాట వినాలి. ప్లస్ నాకున్న ఎక్స్పీరియన్సెస్తో శారీస్ బిజినెస్లో నేను ఇంత సంపాదించలే. ప్రతి నెల 1 lakh అంటే మినిమం టు మినిమం నేను 10 to 15 lakhs ఇన్వెస్ట్ చేయాల్సింది ఆ టైంలో. కాకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదండి. ఇన్వెస్ట్మెంట్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ మినిమం 1 lakh స్టార్ట్ చేసుకోవచ్చు. 1 lakh అంటే నాకు ఇవ్వడం కాదు, మీరు కొన్ని ప్యాకేజెస్ కట్టుకోవాలి, ఇంటర్నెట్లో కొన్ని సిఆర్ఎంస్ ప్లాట్ఫామ్స్ తీసుకోవాలి, సిఆర్ఎంస్ సర్వీసెస్ తీసుకోవాలి. తర్వాత కంపల్సరీ ఒక బైక్ ఉండాలి. తర్వాత కారు ఉంటే అది మీ ఇష్టము. కంపల్సరీ మీరు సిటీలోనే ఉండాలి. జాబ్స్ పోతున్నాయని భయపడుతున్నారు చాలామంది, కానీ కొత్త జాబ్లు వేలలో వస్తున్నాయి. ఈ సంవత్సరము మళ్ళీ ఏప్రిల్ స్టార్ట్ అయింది. మేలో చూడండి, కొన్ని 100 మంది రెంటల్స్కి వస్తారు, కొన్ని 100,000 ఫ్యామిలీస్ మైగ్రేట్ అవుతాయి సిటీస్కి. అంటే జాబ్స్ ఉన్నాయండి, లేక కాదు. కానీ చాలామంది జాబ్లు లేవని వాళ్ళ ఊర్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ జీవితాన్ని అలాగే నాశనం చేసుకుంటూ, జాబ్స్కి అప్లై చేసుకుంటూ, రెఫరల్స్ అడుక్కుంటూ, తర్వాత జాబ్లు ఎప్పుడొస్తాయో అని చెప్పి ఫ్యామిలీ మీద ఆధారపడి అక్కడో 1,00,000 ఇక్కడో 1,00,000 అప్పులు చేసుకుంటూ, వద్దండి లైఫ్. అలాంటి లైఫ్ బతకొద్దండి. ధైర్యంగా బయటికి రండి, సిటీస్కి, ఏదో ఒక సిటీకి మైగ్రేట్ అవ్వండి, కష్టపడండి. కష్టమే కాదు, ఇష్టంగా చేయండి. ఏది చేసినా ఇష్టంగా చేయండి, అది కష్టం అనిపించదు. సరేనా? ఇష్టంగా చేయండి, ఏది చేసినా ఇష్టంగా చేయండి, కష్టం అనిపించదు. ప్రతిరోజు మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టండి. నేను ఈ నెల 2 లక్షలు సంపాదించాలి అని మనసు పెట్టండి. 1,00,000 అయినా అవుద్ది. మనసు పెట్టి చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. నేను చిన్నగా స్టార్ట్ చేసి కరెంట్లీ మంత్లీ 1 lakh అంటే యావరేజ్. అంటే సేల్స్ క్లోజ్ అయ్యాయనుకో,
సేల్స్ క్లోజ్ అయిన కమిషన్స్ వస్తే ఒకటి 8 లక్షలు వస్తుంది, ఒకటి 10 నుంచి 11 లక్షలు వస్తుంది రీసేల్ ప్రాపర్టీ. అంటే అది 4 crores, అటువైపు 1%, ఇటువైపు 1%, 8 lakhs ఒకటి, ఇంకొకటి బిల్డర్ ప్రాపర్టీ. అట్లా అంటే నాలెడ్జ్ ఉండాలి మీకు, బిజినెస్ మీద నాలెడ్జ్ ఉండాలి, గ్రిప్ ఉండాలి, ప్లస్ మాట్లాడడం రావాలి. ఒక 1 or 2 years మీరు రెంటల్స్లో సర్వైవ్ అవ్వచ్చు. మనిషి ఇప్పుడు సర్వైవ్ అవ్వడం అంటే ఏమి 10,000తో 20,000తో కాదు, ₹1,00,000 వస్తే సర్వైవ్ అవ్వలేవా? సర్వైవల్ గేమ్ ఆడలేవా? ₹1,00,000 వస్తే లగ్జరీగా బతకొచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్కి జాయిన్ అయితే, సాఫ్ట్వేర్ జాబ్ అనే కాదండి, ఏ జాబ్కి జాయిన్ అయినా 15,000-20,000 స్టార్టింగ్ కదా, అంతకుమించి ఇవ్వట్లే. కానీ నువ్వు మనసు పెట్టి ఇందులో 24 hours వద్దు, 8 గంటల సేపు పడుకుంటావు, 8 గంటల సేపు వేరే దానికి కేటాయిస్తావు, 8 గంటల సేపు మాత్రమే కేవలం రోజుకు మినిమం టు మినిమం 4 to 6 hours టైం స్పెండ్ చేస్తే మిగతా 6 to 8 hours మీకు చాలా ఖాళీ టైం ఉంటుంది. మీ పనులు చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి రావచ్చు, ఒకరి ప్రెజర్ ఉండదు, అస్సలు ప్రెజర్ అనేది ఉండదు. 5 to 10% జాబ్ చేసే వాళ్ళ దాంట్లో 5 to 10% ప్రెజర్ కూడా ఉండదు. ప్లస్ టైం మీ ఫ్యామిలీకి కానీ మీకంటూ టైం, విపరీతమైన టైం ఉంటుంది. తర్వాత వారంలో 2 రోజులు కష్టపడాలి కంపల్సరీ, సాటర్డే సండే. మిగతా 5 రోజులు మీరు ఏం చేసినా ఓకే. అంటే మీరు సినిమాకి వెళ్ళచ్చు, ప్రాపర్టీస్ వెతుక్కోవచ్చు, ప్లస్ ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసుకోవచ్చు, లొకేషన్స్ చూసుకోవచ్చు, ప్లస్ ఏ ప్రాపర్టీస్ ఏమేమి నడుస్తున్నాయి, మార్కెట్లో ఏమేమి నడుస్తున్నాయి అని మీకు గ్రౌండ్ వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ సాటర్డే సండే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు కష్టపడితే సాటర్డే, మెజారిటీ ఆఫ్ సాటర్డే, సండే కూడా ఎవరు రారు, 50% రారు. ఇంత చేస్తే నెలకు తక్కువలో తక్కువ 1 lakh మించి చేసుకోవచ్చు రెంటల్స్ చేసుకుంటే. రీసేల్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 5 లక్షలు చేసుకోవచ్చు, 10 లక్షలు చేసుకోవచ్చు. సంవత్సరం లెక్క చేసుకోండి, ఎప్పుడే కానీ సంవత్సరాన్ని లెక్క చేసుకోండి. నేను ఎప్పుడు చేసినా ప్రతి ఒక్క డీల్ క్లోజ్ చేసింది అది అన్నీ రాసుకున్న తర్వాత ఇయర్లీ ఎంత అవుతుంది, ఏమవుతుంది, దీనికి మనము ఇయర్లీ ఏం చేసాము అని లెక్కేసుకుంటా. ఓకే, మనకి యావరేజ్లీ మంత్లీ 1 లక్ష సంపాదించాము, సేవింగ్స్ గట్రా పోను, ఖర్చులు లగ్జరీస్ ఖర్చులు పోను, మిగతా దీనికి మిగిలిన అంతే. ఓకేనా, వస్తాయి, నిదానంగా వస్తాయి. ఈరోజు మనం విత్తనం నాటిన వెంటనే మనకు వృక్షం వచ్చి అది ఫలాలు ఇవ్వాలి, ఫ్రూట్స్ ఇవ్వాలి అంటే మనం దానికి టైం స్పెండ్ చేయాలి, దానికి నీళ్లు పోయాలి, దాన్ని జాగ్రత్త పరచుకోవాలి, వర్షం వచ్చినప్పుడు జాగ్రత్త పెట్టాలి, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత ఈజీగా నీకు అది ఫ్రూట్ ఇస్తుంది. ఓకేనా, ఫ్రూట్ ఇవ్వకుండా ఉండదు. ఓకే, నేను డిస్ప్లేలో నంబర్ ఇస్తా, లేదా డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా. మీకు నచ్చితే మాత్రమే జీవితంలో బతకాలి, బాగా సంపాదించాలి అంటే మాత్రమే కాల్ చేయండి. లేదంటే టైం వేస్ట్ వాళ్ళు అస్సలు చేయకండి. మీ నుంచి నాకు టైం బొక్క. ఓకేనా, ఉంటా. బై ఫ్రెండ్స్.